హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. బంగ్లాదేశ్తో జరగబోయే తొలి టీ20 జట్టులో ఇద్దరు పేసర్ల మధ్య తీవ్రమైన పోటీ ఉండడం జరిగింది. ఆ ఇద్దరు ఎవరికి చోటు లభించే అవకాశం ఉంది. ఓవరాల్గా వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. బంగ్లాదేశ్తో మన టీమిండియా 3 మ్యాచ్ల టీ20 సిరీస్ అయితే జరగనుంది. టీ20 సిరీస్లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ వచ్చేసరికి గాలియర్ వేదికగా తొలి మ్యాచ్ అయితే జరగనుంది. ఈ గాలియర్ పిచ్ వచ్చేసరికి పూర్తిగా స్పిన్కి ఎక్కువ అనుకూలంగా ఉంది. మన గత టెస్ట్ సిరీస్ చూసుకుంటే స్పిన్నర్లే ఎక్కువ వికెట్లు తీయడం జరిగింది, పేసర్లు కూడా వికెట్లు తీయడం జరిగింది. కాకపోతే స్పిన్నర్లే పేసర్ల కంటే ఎక్కువ వికెట్లు తీయడంతో ఈ పిచ్ వచ్చేసరికి పూర్తిగా స్పిన్కి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మన టీమిండియా తుది జట్టులో భారీ మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇద్దరు పేసర్లతో 3 స్పిన్నర్లతో బరిలో దిగుతారా, లేకపోతే ఒక్క పేసర్తో 4 స్పిన్నర్లతో బరిలో దిగుతారని అయితే చూడాలి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇద్దరు పేసర్లతోని 3 స్పిన్నర్లతోని బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది టీమిండియా మాత్రమైతే తొలి టీ20లో. ముఖ్యంగా పేసర్ల విభాగంలో చాలా కన్ఫ్యూజన్గా ఉందని చెప్పుకోవచ్చు. ఒక ప్లేస్ అయితే దాదాపు 100% ఫిక్స్ అని చెప్పుకోవచ్చు. హర్షదీప్ సింగ్ మాత్రమైతే అతని ప్లేస్ మాత్రమైతే కన్ఫామ్ అని చెప్పుకోవచ్చు. మిగిలిన ఒక ప్లేస్ కోసం అయితే ఇద్దరు స్టార్ ప్లేసర్లు అయితే పోటీ పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇటీవల ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన మయాంక్ యాదవ్ కానీ, అదేవిధంగా హర్షిత్ రాణా కానీ ఒక ప్లేస్ గురించి ఇద్దరు పేర్ల మధ్య తీవ్రంగా పోటీ పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. వీరిద్దరిలో వచ్చేసరికి ఎవరికి చోటు లభించే అవకాశం ఉంది. గంభీర్ వచ్చేసరికి మయాంక్ యాదవ్ను తీసుకుంటాడా లేదా హర్షిత్ రాణాను తీసుకుంటారని అయితే చూడాలి. మయాంక్ యాదవ్ వచ్చేసరికి ఇటీవల ఐపీఎల్లో లక్నో సూపర్ జాయింట్ తరపున కేవలం 4 మ్యాచ్లు ఆడి 7 వికెట్లు తీయడం జరిగింది. మయాంక్ యాదవ్ వచ్చేసరికి 150 వేగంతో అయితే బౌలింగ్ నిలకడగా అయితే వేస్తున్నాడు. కాబట్టి అతనికి టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం అయితే ఫోకస్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా హర్షిత్ రాణా వచ్చేసరికి ఇటీవల హర్షిత్ రాణా కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడడం జరిగింది. మొత్తం 14 మ్యాచ్లు ఆడిన హర్షిత్ రాణా 19 వికెట్లు అయితే తీయడం జరిగింది. ఓవరాల్గా మరి ఇద్దరు పేసర్లో చూసుకుంటే ఎవరికి చోటు లభించే అవకాశం ఉందో అయితే చూడాలి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మయాంక్ యాదవ్కి ఎక్కువగా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా పేస్ విభాగంలో మరొక ఆప్షన్ కూడా ఉండడం జరిగింది. పేస్ ఆల్రౌండర్ పొజిషన్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో రాణించే సత్తా ఉన్న ప్లేయర్ ఉండడం జరిగింది. అదేవిధంగా శివం దుబే కూడా ఉండడం జరిగింది. బౌలింగ్ బ్యాటింగ్ పాయింట్ ఆఫ్లో కూడా టీమిండియా మేనేజ్మెంట్ అయితే ఆలోచించే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్పిన్ విభాగంలో చూసుకుంటే రవి బిష్ణు, వాషింగ్టన్ సుందర్ని అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా బౌలింగ్ పొజిషన్లో ఈ 5 ప్లేయర్ని అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఓవరాల్గా బంగ్లాదేశ్తో జరిగే తొలి టీ20లో మన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 మాత్రం అయితే ఈ విధంగానే ఉండబోతుంది. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణు, హర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ను తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా తొలి టీ20లో మన టీమిండియా ప్లేయింగ్ 11 ఇదా అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే టీమిండియా అన్ని విభాగాల్లో చాలా స్ట్రాంగ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. కొంచెం పేస్ విభాగంలో కొంచెం డిసప్పాయింటెడ్ ఉన్నా కానీ ఓవరాల్గా అయితే టీమిండియా అయితే చాలా స్ట్రాంగ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం తొలి టీ20 వచ్చేసరికి గ్వాలియర్ వేదిక అయితే రేపు అయితే జరగనుంది. మరి తొలి టీ20లో మరి టీమిండియా యొక్క ప్రదర్శన ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ మరి రాబోయే వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.